ఛాన్స్ అని అడిగి ప్రజలను జగన్ మోసం చేశారని మండిపడ్డ అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. వైనాట్ 175 ఏమైంది? 175లో 5 తీసేశారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు ఏ విధంగా మంచి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను ఎలా బాగు చేయాలన్నదే తన ఆలోచన అన్నారు. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారు, వారికి లుకౌట్ నోటీసులు ఇవ్వాలంటున్నారు సీఎం రమేష్. అయ్యా వైనాట్ 175 అన్నావు కదా, నీకు చాయిస్. ఈ అక్షరం తీసుకుంటావా, ఆ అక్షరం తీసేస్తావా? ఇప్పుడు ఏ అక్షరం తీసేశారు? 5 తీసేశారా లేదా? 175లో 5 తీసేశారా లేదా? 5 తీసేశారు, నీకు 17 పెట్టారు. 17% డిఫరెన్స్ ఓట్ షేర్. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి డిస్ట్రాక్షన్, రివర్స్ టెండరింగ్, కక్ష సాధింపు, ఇవన్నీ ప్రజలు గమనించరా? ఒక క్యాపిటల్ బ్రహ్మాండంగా రావాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆస్తి? ఆ క్యాపిటల్ని డిస్ట్రక్షన్ చేశావు. ఇన్స్టెంట్గా శిక్ష చేశారు చెప్పింది, ఇప్పుడు చేశారా లేదా? మామూలు శిక్ష కాదు కదా, ఇది మామూలు శిక్ష కాదు కదా. ఆ గెలిచిన 6 మందో 10 మందో ఎవరో అప్పుడే నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను ఒకటే, లేదు క్వశ్చనే లేదు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో ఆ దోచుకున్న డబ్బులను ఆ పారిపోయే ఈరోజు రాత్రికి చాలామంది పారిపోతున్నారండి. నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను, అందరికీ లుకౌట్ నోటీసులు ఇవ్వండి. ఎవరెవరు ఎక్స్ట్రాలు చేశారు, ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ సంపద దోచుకున్నారో ఆ సంపద అంతా మళ్ళీ వెనక్కి తీసుకురావాలా, ప్రజలకు పంచిపెట్టాలా. రాబోయే రోజుల్లో డిస్ట్రాక్షన్స్ ఉండవు, కక్ష సాధింపు చర్యలు ఉండవు, మంచి పరిపాలన ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూర్చొని వారు ఒక ప్రణాళిక వేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా బాగు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.